హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్కా ఛానల్. ఇవాళ వీడియోలో కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డూను ఎలా చేయాలో చూపిస్తాను. ఇది దేవునికి నైవేద్యంగానే కాదు, అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకొని తినవచ్చు. చాలా బాగుంటాయి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 1 కప్పు అటుకులను తీసుకోవాలి. ఏవైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అటుకులను వేసుకోవాలి. ఫ్లేమ్ను లోలోనే పెట్టుకొని 10 నిమిషాల పాటు ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటుకులు ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అటుకులను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్లోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని కంప్లీట్గా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి ఫ్లేవర్ కోసం 2-3 ఇలాచీలను కూడా వేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు బెల్లంను కూడా వేసుకొని మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని అటుకుల పౌడర్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేయాలి. 1 టేబుల్ స్పూను జీడిపప్పును కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను కిస్మిస్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి అటుకులు కొబ్బరి పౌడర్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకొని చేతిలోకి కొంచెం కొంచెం తీసుకొని ఇలా లడ్డూస్ లాగా చుట్టుకోవాలి. ఒకవేళ ఇలా లడ్డూ కన్సిస్టెన్సీ రానట్లు ఉంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసి లడ్డూస్ లాగా చేసుకుంటే ఈజీగా వస్తాయి. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా లడ్డూస్ లాగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. అంతేనండి, కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి వినాయక చవితప్పుడు వినాయకునికి కూడా నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. అంతేకాదు నార్మల్ డేస్లో మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకొని కూడా తినేయవచ్చు. ఇది ఎంతో హెల్దీ లడ్డు. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇవి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ను తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.